ప్రపంచ ప్రజలందరికీ నా యొక్క మనవి. మరి భార్యాభర్తలు పిల్లల్ని కంటారు కానీ వాళ్ళ రాతలు రాయలేరు. ఇలాంటి తరుణంలో కన్న కొడుకులే మరి దురలవాట్లకు లోనయ్యి మరి దొరికిన కాడలు అప్పులు చేసి మరి చివరికి ఆ అప్పులు తీర్చలేక కన్న తల్లిదండ్రులనే కత్తులతో నరికి చంపటానికి కూడా సిద్ధమవుతున్నారంటే మరి ఎలాంటి మనస్తత్వం గలవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి మనస్తత్వం గలవాళ్ళు మరి ఈ భూమి మీద ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో పిల్లల్ని పెంచుకుంటారు. మంచి బాటలో నడవాలని, మంచిగా బతకాలని, మరి కొన్నాళ్ళ పాటు జీవించాలని కోరుకుంటారు. కానీ అలాంటి పిల్లలే వ్యతిరేక శక్తులయ్యి కన్న తల్లిదండ్రులనే మరి మేము అప్పులు చేసాం, మా అప్పులు తీర్చటానికి మీకుండ ఆస్తులను అమ్మండి, మీరు ఎటుపోయితే పోయారు, మీరు తింటే తిన్నారు, తినకపోతే తినకపోయారు, నా అప్పులు తీర్చుకోవటానికి ఆస్తిని అమ్మాలి అని, లేకపోతే కత్తులతో నరికి చంపుతామని మరి మరి వాడు మానవుడా రాక్షసుడా అనేది అర్థం కావటం లేదు. ఇలాంటి రాక్షసుడు బతికినా ఒకటే, మరి చచ్చిపోయినా ఒకటి. ఎందుకంటే మన భావన మంచి భావన అయితే మనకు వ్యతిరేకంగా నడుచుకునేవాడు ఒకటే, లేకపోయినా అనేది నా భావన. మీ అందరూ కన్న తల్లిదండ్రులు, ప్రపంచంలో ఉన్న కన్న తల్లిదండ్రులు అందరూ మరి మంచిగా పిల్లల్ని పెంచాలని కోరుకుంటారు కానీ ఇటు చెడు మార్గాల్లో నడవాలని ఎవడూ కోరుకోరు. అలాంటి భావంతో పిల్లల్ని పెంచుతారు. మరి వాళ్ళు రకరకాలుగా తయారవుతారు. దాన్ని మన చేతుల్లో ఏం లేదు. విధి రాసిన రాతని ఎవరూ తప్పించలేరు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి కన్నతండ్రులు రాకుండా ఉండాలంటే మనం మొదటి నుంచే క్రమశిక్షణతో, వాడు ఉంటే ఉంటాడు పోతే పోతాడని క్రమశిక్షణతో నేర్పి మంచిగా నడిపించే బాధ్యత కన్న తల్లిదండ్రులు ఉంటుంది. కనుక ఇలాంటి దుర్మార్గంగా కన్న కొడుకు తయారైతే వాడు ఒకటే, లేకపోయినా ఒకటే, చచ్చిపోయినా ఒకటే. ఎందుకంటే మన భావానికి వ్యతిరేకంగా నడుచుకున్నప్పుడు వాడు ఒకటే, లేకపోయినా ఒకటే అనే భావన నాది అని నేను పొలిటికల్గా నా అభిప్రాయం తెలియపరుస్తుంది. ఇటు పొలిటికల్